ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ వాళ్ళు సూపర్ అంటే సూపర్గా గెలిచారు. నిన్న జరిగిన మ్యాచ్ అంటే 4 మ్యాచ్లలో చాలా డిఫరెంట్ మ్యాచ్. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ. ఓడిపోతుంది అనుకున్నారు అందరూ, కానీ అదృష్టవశాత్తు ఇద్దరు బ్యాట్స్మెన్స్ నిలకడగా ఆడి ఆడి సింగల్లు కొట్టి 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 మ్యాచ్ని గెలిపించారు. చాలా గ్రేట్. కానీ మన ఎల్ఎస్జి వాళ్ళ బౌలింగ్ మాత్రం సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. బౌలింగ్ మాత్రం సూపర్ వేసారు. కానీ మ్యాచ్ 4 వికెట్లు తీయగానే పవర్ ప్లేలో ఎల్ఎస్జి వాళ్ళు గెలుస్తారు అనుకున్నారు, కానీ 4 వికెట్ల వరకే వాళ్ళ అటతీరు ఆడికే అయిపోయింది. ఇక నెక్స్ట్ వీళ్ళు మొండిగా సింగళ్ళు టుడీలు, అప్పుడప్పుడు 4లు, అప్పుడప్పుడు 6లు కొట్టుకుంటా మ్యాచ్ని గెలిపించారు. అది మ్యాచ్ అంటే. నిన్న మ్యాచ్ అయితే ఫుల్ థ్రిల్ అంటే థ్రిల్ ఉండే. అసలు 4 వికెట్లు పడ్డ తర్వాత ఎవరిని మ్యాచ్ దగ్గర నుంచి కదలకుండా చేసింది. కానీ మొన్న మ్యాచ్ 4th మ్యాచ్ 5th మ్యాచ్ చాలా సూపర్గా ఉన్నాయి. మ్యాచ్లాగా అనిపించినాయి, చూస్తుంటే చూడాలనిపించినాయి. ఇక మిగతా మ్యాచ్లు ఈజీగా ఎవరు గెలుస్తారు అనేది 3 మ్యాచ్లు చెప్పేసినాయి. కానీ 4th మ్యాచ్ మాత్రం 5th మ్యాచ్ మాత్రం అట్లా చెప్పలేకపోయారు. ఎవరు గెలుస్తారు ఏందనేది అస్సలు చెప్పలేకపోయారు. చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మ్యాచ్ ఈరోజు 6th మ్యాచ్. ఈరోజు 6th మ్యాచ్ ఆరెంజ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈరోజు ఆరెంజ్ వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నాను కంపల్సరీ. ఎందుకంటే ఈరోజు మన హనుమాన్ జయంతి. హనుమంత్ అంటే ఆరెంజ్. నిన్న కూడా నేను అట్లనే అనుకున్నాం. నిన్న బుధవారము మళ్ళా గణేషుని తీసుకున్నారు కదా వాళ్ళు, ఏనుగుది. ఇక గెలుస్తారు అనుకున్నాను. కాకపోతే నిన్న ఏమైంది, అక్కడ వాళ్ళ గుర్తు నేను చూడలేదు. ఢిల్లీ వాడిది అది శంకరుని గుర్తు. ఏంది, పులి గుర్తు. అంటే శంకరుడి చిహ్నం కదా పులి అంటే. పులి చర్మం మీద కూర్చుంటాడు, పులి చర్మం ధరిస్తాడు శంకరుడు. కాబట్టి నిన్న తండ్రి గెలిచిండు అంటే ఢిల్లీ గెలిచింది. పులి బెస్ట్ కాబట్టి, ఏనుక్ అంటే శంకరుడు బెస్ట్ కాబట్టి వాళ్ళు గెలిచిర్రు. పోనీలేండి. నిన్న మ్యాచ్ మనమైతే ఓడిపోయినాం. మన టాస్ కూడా నిన్న మ్యాచ్ ఓడిపోయింది. టాస్ 5 మ్యాచ్లు గెలిస్తే ఒకటే మ్యాచ్ ఓడిపోయింది. నేను 5 మ్యాచ్లు ఆడితే ఒకటే మ్యాచ్ నేను గెలిచిన. చూద్దాం ఈ 6వ మ్యాచ్ నేను ఏది గెలుస్తుంది అంటున్నా అంటే, తెలుసు కదా మనం ఎప్పుడు హైదరాబాదే. ఎప్పుడైనా చేంజ్ అయితే చెప్పలేం, కానీ ఈరోజు మాత్రం హైదరాబాదే గెలుస్తుంది అంటున్నా. ఎందుకంటే ఆరెంజ్ అంటే ఈరోజు హనుమంత్ ఉంది. జెండాలు కానీ ఏవి కానీ చూడండి, హనుమాన్ జెండాలు ఇవన్నీ ఆరెంజ్. కాబట్టి ఆరెంజ్ ఆర్మీ ఈరోజు చుక్కలు చూపిస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ తీసుకొని 230, 240, 250 కొడితేనే గెలుస్తుంది. ఫీల్డింగ్ తీసుకొని వాళ్ళు 220, 230 కొట్టి మన వాళ్ళు కొడతారులే అనుకుంటే మాత్రం ఓడిపోతుంది. నిన్న కూడా నేను ఏం చెప్పినా, గుజరాత్ వాళ్ళు ఏది బ్యాటింగ్ తీసుకుంటే అది మినిమం 200 పైన కొట్టాలని చెప్పిన. 141 కొడితే ఓడిపోయారు. అందుకోసం నేను ఏదైనా చెప్పినా అంటే కొంచెం ఆలోచించి చెప్తా. ఉట్టి అనే మ్యాచ్ నిన్న 200 కొట్టినా ఎల్ఎస్జి వాళ్ళు గెలిచేవాళ్ళు, మంచిగా లక్నో వాళ్ళు గెలిచేవాళ్ళు. కాకపోతే ఏం చేసినాం, 141 కొట్టిర్రు వాళ్ళు. అందుకే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. పోనీలేండి. ఈరోజు మన వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ టాస్ ఆడి ఫీల్డింగ్ తీసుకొని మనకు బ్యాటింగ్ ఇచ్చిన మనదే మంచిదే. మన వాళ్ళు ఒకవేళ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుర్రు అనుకో ఏం చేయలేము. ఇంకా మనము
తీసుకున్నా కూడా ఒకవేళ అలా 150, 170, 180లో క్లోజ్ చేసేసేయాలి. లేదు 220, 230 ఇస్తామంటే మన వాళ్ళు కొట్టడం మాత్రం కష్టం. అదైతే నేను చెప్తున్నాను. కాకపోతే మన వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు అనుకో 100% 225 పైన 30 పైనే కొట్టాలి. 250, 300 కొట్టాల్సిన అవసరం లేదు. 225 నుంచి 230, 240 ఏదో ఈ మధ్యలో 250 మధ్యలో కొట్టేస్తే చాలా అనిపిస్తుంది. చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ ఆరెంజ్ ఆర్మీస్ SRH గెలుస్తుందా, కోల్కతా నైట్ రైడర్స్ KKR గెలుస్తుందా చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మ్యాచ్ మాత్రం SRH గెలుస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి SRH గెలుస్తుందా, KKR గెలుస్తుందా, వెయిట్ అండ్ సీ. ఇంకా తర్వాత మన టాస్ ఏమంటుందో ఒకసారి టాస్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.